హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు తోటకూర పప్పు చేస్తున్నానండి. ఇది ముందుగా కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసేసి కందిపప్పు వేసి బాగా శుభ్రంగా కడుక్కొని 2 సార్లు పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి వేయించి తర్వాత ఇందులో కొద్దిగా మెంతి పొడి, పసుపు జీలకర్ర అండి, జీలకర్ర 1/2 స్పూను, వేసి కొద్దిగా ఒక 2 నిమిషాలు ఈ పప్పులోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే పప్పు బాగా రుచిగా టేస్టీగా ఉంటుందండి. మనం అప్పటికప్పుడు అన్నీ వేసి కలిపి కుక్కర్ పెట్టే బదులు ఇలా వేయించుకొని చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి పప్పు, తోటకూర పప్పు. అన్నీ వేసేసాం కాబట్టి ఇప్పుడు తోటకూర శుభ్రంగా కడుక్కొని ముక్కలలో చేసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి, వేసేస్తున్నాను. తోటకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. అందరికి చెప్పాల్సిన ఇదే లేదు, అందరికీ తెలుసు ఇది. ఇది కూడా వేయించుకోవాలి, ఒక్క నిమిషం వేయించుకొని ఇలా వేయించుకుంటే కమ్మదనం వస్తుందండి పప్పులో. ఇప్పుడు ఇది కూడా వేసేస్తున్నా, చింతపండు గుజ్జు 1 స్పూను సరిపోతుంది. వేసి కుక్కర్ నీళ్ళు వేసి మూత పెట్టేయడం అనమాట. 1 గ్లాస్ నీళ్లు బట్టి, ఇంకా 1 గ్లాస్ నీళ్ళు పడుతుందండి, సరిపడా నీళ్ళు అన్నమాట. వేసుకొని సరిపోతుంది, మరీ ఎక్కువ వద్దు, పలచగా అయిపోతుంది పప్పు. కొంచెం పప్పు గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి 1 విజిల్ వచ్చిన తర్వాత బాగా మెత్తగా మెదుపుకొని పోపు పెట్టుకోవాలి. ఇదిగోండి పప్పు ఉడికింది, 2 విజిల్ అయింది, ఉడికిందనమాట. చల్లారిన తర్వాత మెదుపుతాను. ఈలోగా బంగాళదుంపలు ముక్కలుగా కోసి ఇందులో ఉప్పు ఒక 5 నిమిషాలు వేగనిచ్చి తీసేస్తానండి. ఇది వేపుడు చేస్తానమాట. ఉప్పు కారం వేసి వేపుడు చేస్తాను. ఇది 5 నిమిషాలు మూత పెట్టేసినామంటే 5 నిమిషాలు చాలండి. ఇది మరీ మొత్తం ఉడకూడదు, 40% ఉడికితే చాలన్నమాట. ఇది చూపిస్తాను. అన్నం ఒకవైపు అవుతుంది. ఈరోజు లంచ్ అనమాట మా ఇంట్లో. ఇదిగోండి బంగాళదుంపలు 40% ఇది అయిపోయింది, ఇంత చాలు. ఇప్పుడు వడగట్టేస్తున్నానండి. ఇలా వడగట్టేసుకుంటే అయిపోతుందండి. కొద్దిగానే ఉంది నీళ్ళు, సరిపడా వేసుకుంటే కూడా చాలన్నమాట. ఇంకా ఇందులో ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు పప్పు మెదిపోయింది, మెదిపేసాను అనమాట. ఇప్పుడు పోపు పెట్టేస్తున్నాను, 2 ఒకేసారి పోపు పెట్టేస్తున్నానండి. వేసవికాలము ఎక్కువసేపు వంటింట్లో నిల్చోలేమండి, చెమటలు కారిపోతుంది. ఎంత చల్లగా ఉన్నా కూడా చెమటలు కారిపోతుంది. అందుకే అన్నీ ఒకసారి కూడా అవన్నీ పెట్టుకొని ఒక్కసారి మనం చేసుకున్నామంటే వంట తొందరగా అయిపోతుందండి. వెళ్ళి శుభ్రంగా స్నానం చేయొచ్చు అన్నమాట.
దీనికి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అనమాట. దీనికి ఈ పోపు వేయాలి. వీటికేమో మామూలు పోపు, పప్పుకేమో మామూలు పోపు వేస్తున్నాను. ఇది వేసుకొని ఇందులో ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అనమాట, ఎక్కువ లేదు. కొంచెం ఫ్లేవర్గా బాగుంటుందండి. మరీ ఒట్టిగా కాకుండా అంతే, ఇంకేం లేదు. ఉప్పు కారం వేసేసినామంటే సరిపోతుంది. ఇలాగా ఇది వేగుతుంది. ఇది వేస్తున్నాను. దీనికేమో ఈ పోపు అన్నమాట. పప్పుకి ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు దంచి వేసానండి. ఇది రెండు ఇలా ఒక్కసారి అయిపోతుంది అన్నమాట వంట. వేసింది. దీనికి ఎక్కువ ఉల్లిపాయలు వేగాల్సిన అవసరం లేదండి. కొద్దిగా వేగితే కొద్దిగా మెత్తబట్టే చాలన్నమాట. ఇది ఇప్పుడు ఆలు దుంపలు ఉన్నాయి కదా, ఇవి వేసేస్తున్నాం. ఈరోజు సాటర్డే కాబట్టి కాస్త సింపుల్గా లంచ్ ఉంటుందండి. మరీ హెవీ లేకుండా, మసాలాలు అవి ఏం లేకుండా. దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, కారము, చూడండి, కారము, ఉప్పు అండి, తగినంత ఉప్పు. ఈ కాయగూరకి సరిపడినంత ఉప్పు అన్నమాట. ఇది వేసుకుంటే ఇది కొంచెం ఎర్రగా వేగాలి. పప్పులో వేసేది కొంచెం ఎర్రగా వేగాలండి. ఇదేమో మామిడి పండ్ల సీజన్ కాబట్టి పెరుగన్నంలోకి మామిడి పండ్లు వండుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది అయిపోయింది. సిమ్లో పెట్టేస్తున్నాను. కొత్తిమీర చల్లుకుంటే అయిపోతుంది అన్నమాట. ఇది ఇప్పుడు ఇది వేస్తున్నాను. ఇది కొంచెం వేగాలి. ఇదిగోండి, పప్పుకు వేడిపి చేసేనే తోటకూర పప్పు రెడీ అనమాట. రెడీ అయిపోయింది. తర్వాత వేడి అన్నము, బంగాళదుంప వేపుడు అనమాట. పెరుగు కూడా అయిపోయిందండి. ఈరోజు పెరుగు అరటి పండుతో తింటున్నాము. ఇది ఈరోజు మా లంచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీలైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.